ఒకటే ఇల్లు, రెండు శవాలు, లోపల నుండి గడియ పెట్టిన తలుపులు. మరి హంతకుడు బయటికి ఎలా వెళ్ళాడు? పక్క గదిలోనే కన్న తల్లిదండ్రులు నిద్రపోతున్నారు. కానీ వాళ్ళ 13 ఏళ్ల కూతురు ఆరుషి తన బెడ్రూమ్ లోనే అతి దారుణంగా హత్యకు గురైంది. ఒక్క అరుపు లేదు, ఇంట్లో వస్తువులు చెదిరిపోలేదు, కనీసం ఆ పక్క మీద ఉన్న బొమ్మల మీద చిన్న రక్తపు మరక కూడా లేదు. హంతకుడు అంత క్లీన్ గా పక్కగా చేసి వెళ్లిపోయాడు. అందరూ ఇంట్లో పని చేస్తున్న పనివాడైన హేమరాజయ్య దారుణాన్ని ఒడిగట్టాడని అందరూ అనుకున్నారు. కానీ సరిగ్గా 24 గంటల తర్వాత అదే ఇంటి టెర్రస్ మీద ఉన్న పాత కూలర్ కింద పోలీసులు కనిపించిన ఆ దృశ్యం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే అక్కడ కుళ్ళిపోయిన రెండో శవం ఎవరిదో కాదు, వాళ్ళు వెతుకుతున్న హేమరాజ్ దే. భారతదేశ క్రైమ్ హిస్టరీలోనే పోలీసుల చేతకంతనానికి, మీడియా క్రూరత్వానికి బలైపోయిన అతిపెద్ద లాక్డ్ రూమ్ మిస్టరీ ఇది. ఆ రాత్రి వేళ ఆ 4 గోడల మధ్య కన్నవాళ్లే కసాయిగా మారారా, లేదా ఆ ఇంట్లోకి వచ్చిన అదృశ్య హంతకుడు ఎవరు? ఈ నోయిడా డబుల్ మర్డర్ కేసులో కళ్ళు బయళ్లు కమ్మే అసలు నిజాలేంటి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి, ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా రక్తం గడ్డు కట్టుకుపోవాల్సిందే. ఆరుషి దేహంపై ఉన్న గాయాలు చూస్తే అది ఒక పచ్చి నెత్తురు తాగే రాక్షసుడి పనిలా అనిపిస్తుంది మనకు. కానీ ఆ గదిలో వాతావరణం చూస్తే మాత్రం ఒక సైలెంట్ ప్రొఫెషనల్ కిల్లర్ పక్కా స్కెచ్ తో చేసిన పనిలా అనిపిస్తుంది. అదొక క్లీన్డ్ అప్ క్రైమ్ సీన్. అది హడావుడిగా ఆవేశంతో చంపేసి పారిపోతుంటే ఆ గది నిండా రక్తపు మరకలు ఉండాలి, వస్తువులు చల్లా చెదురుగా పడి ఉండాలి. కానీ ఆరుషి బెడ్ మీద ఉన్న దుప్పట్లు కూడా మడతలు పడలేదు, బొమ్మల మీద ఒక రక్తపు చుక్క కూడా పడలేదు. అంటే హంతకుడు ఆరుషిని చంపాక సాక్ష్యాలను తుడిసివేశాడు. సరిగ్గా అప్పుడే పోలీసు బుర్రలో ఒక అనుమానం చెలరేగింది. ఇంట్లో ఉన్న 4వ వ్యక్తి, ఆ నేపాల్ సర్వెంట్ హేమరాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడని పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసుల తొలి తప్పు, హేమరాజ్ మిస్సింగ్. మిస్ అయిన హేమరాజ్. ఆరుషి శవం దొరికిన వెంటనే ఆ ఇంట్లో ఆహాకారాలు మొదలయ్యాయి. కన్న కూతురు శవం ముందు డాక్టర్ రాజేష్ తల్వార్ గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. నా కూతురుని చంపింది ఆ నేపాల్ సర్వెంట్ హేమరాజే అని చెప్పాడు. వాడు పరారీలో ఉన్నాడు, ఖచ్చితంగా వాడిని పట్టుకోండి అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు కూడా పెద్దగా బుర్ర పెట్టలేదు. ఓహో, పనివాడే దొంగతనం కోసమేమో, ఇంకేదైనా కోరికతో అమ్మాయిని చంపేసి పారిపోయి ఉంటాడు అనుకున్నారు. వెంటనే ఉత్తరప్రదేశ్ పోలీసులు హేమరాజ్ కోసం నేపాల్ సరిహద్దుల వరకు వెతకడం మొదలు పెట్టారు. హేమరాజ్ దొరికితే కేసు క్లోజ్ అనుకున్నారు అందరూ. కానీ ఈ కథలో రాబోయే అతిపెద్ద ట్విస్ట్ గురించి వాళ్ళెవ్వరికీ తెలీదు. ఆ మరుసటి రోజు మే 17 అప్పటికే ఆ తల్వార్ ఇల్లు మీడియాతో, బంధువులతో, పోలీసులతో కిక్కిరిసిపోయింది. సరిగ్గా అప్పుడే ఇంట్లో ఉన్న ఒక రిటైర్డ్ పోలీస్ అధికారికి మేడ మెట్ల మీద సన్నటి రక్తపు మరకలు కనిపించాయి. అవి నేరుగా టెర్రస్ వైపు వెళ్తున్నాయి. టెర్రస్ తలుపులకు పెద్ద తాళం వేసి ఉంది. అనుమానం వచ్చి ఆ తాళాన్ని బదలకొట్టి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఒక పాత కూలర్ ఫ్యానల్ కింద ఒక దాచిపెట్టిన శవం ఉంది. ఎండకు కుళ్ళిపోయి భయంకరమైన వాసన వస్తుంది. ఆ శవం మరెవరిదో కాదు, పోలీసులు దేశమంతా జల్లెడ పడుతున్న హేమరాజ్ దే. హేమరాజ్ ను కూడా అచ్చం ఆరుషిని చంపినట్లే తల మీద కొట్టి గొంతు కోసి చంపేశారు. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఆ ఇంట్లో ఉన్నది 4, అందులో 2 శవాలయ్యారు. మిగిలింది 2. వారే కన్న తల్లిదండ్రులు రాజేష్ మరియు నూర్ తల్వార్లు. బయట నుంచి వచ్చి ఎవరైనా ఈ జంట హత్యలు చేశారా? ఒకవేళ వస్తే పక్క గదిలో ఉన్న తల్లిదండ్రులకు ఆ అరుపులు వినిపించాలి కదా. పక్క గదిలో పడుకున్న తల్లిదండ్రులకు ఆ అరుపులు ఎందుకు వినిపించలేదు? లేదా ఆ రాత్రి ఆ 4 గోడల మధ్య ఆ కన్న తల్లిదండ్రులే ఆరుషిని మరియు పనివాడిని చంపేశారా? అనుమానం అందరికీ చెలరేగింది. అసలు ఆరుహి హత్య ఎలా జరిగింది, ఆ రాత్రి ఏం జరిగింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. గదిలో ఆరుషి దేహం దొరికిన వెంటనే అందరూ వేళ్ళు అదృశ్యమైన పనివాడు హేమరాజ్ వైపే చూశాయి. కన్న తండ్రి రాజేష్ తల్వార్ కూడా నా కూతుర్ని చంపింది వాడే, వాడిని పట్టుకోండి అని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. యూపీ ఇక్కడ బుర్ర పెట్టకుండా హేమరాజ్ కోసం నేపాల్ సరిహద్దుల వరకు గాలింపు మొదలు పెట్టారు. కానీ సరిగ్గా 24 గంటల తర్వాత మే 17న జరిగిన ఆ సంఘటన పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఆ ఇంటి టెర్రస్ మీద పాత కూలర్ ప్యానెల్ కింద దాచిన ఒక శవం. అచ్చం ఆరుషి లాగే తలపై బలమైన గాయంతో గొంతు కోయబడి ఎండకు కుళ్ళిపోయి ఉన్న ఆ దేహం మరెవరితో కాదు, వాళ్ళు వెతుకుతున్న హేమరాజ్ దే. అప్పటి వరకు ఒక పనివాడు చేసిన హత్య అనుకున్న కేసు ఒక్కసారిగా డబుల్ మర్డర్ మిస్టరీగా మారిపోయింది. హంతకుడు బయట నుంచి రాలేదు, ఆ 4 గోళ్ల మధ్య ఉన్నాడు. సరిగ్గా ఇక్కడే పోలీసులు చేసిన దారుణమైన నిర్లక్ష్యం ఆ హంతకుడు వరంగా మారింది. హత్య జరిగిన ఆ ఫ్లాట్ ను పోలీసులు సీజ్ చేయలేదు. క్రైమ్ సీన్ కాస్త సరిగ్గా ఒక పబ్లిక్ పార్క్ లా మారిపోయింది. రిలేటివ్స్, పక్కింటి వాళ్ళు, మీడియా వాళ్ళు ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఆ గదిలోకి ఎంట్రీ దొరికింది. టెర్రస్ మీద ఉన్న రక్తపు బూట మార్కులు, ఫింగర్ ప్రింట్స్, DNA ఇలా కేసును ఛేదించాల్సిన ప్రతి ఒక్క ముఖ్యమైన ఆధారం ఆ జనాల కాళ్ళ కింద నలిగిపోయి కలుషితం అయిపోయింది. ఇంతకీ ఆ రాత్రి ఆ ఇంట్లో తిరిగిన నీడ ఎవరిది? హత్యలు జరిగిన రాత్రి ఆ ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం వెనుక చాలా
జరిగింది. ఆరుషి మొబైల్ ఫోన్ మాయమైంది. అర్ధరాత్రి ఎప్పుడో ఆమె ల్యాప్టాప్ ఆన్ అయింది. ఇంటర్నెట్ రౌటర్ ఆన్ ఆఫ్ చేయబడింది. అంటే ఇద్దరిని కిరాతకంగా చంపేసిన తర్వాత ఆ హంతకుడు కంగారు పడకుండా ఆ ఇంట్లోనే చాలా ప్రశాంతంగా తిరిగి సాక్ష్యాలను తుడిసివేసే ప్రయత్నం చేశాడు. పోలీసులు చేతకానితనం, దొరకని ఆధారాల మధ్య దేశంలోని మీడియా ఒక భయంకరమైన ఆట మొదలుపెట్టింది. పట్టుమని 13 ఏళ్ళు కూడా నిండని ఒక పసిపిల్ల క్యారెక్టర్ మీద బురద చల్లడం స్టార్ట్ చేసింది. చనిపోయిన ఆ పిల్లకు కనీసం గౌరవం ఇవ్వకుండా క్రూరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ రాత్రి హేమరాజ్ తో తప్పుగా ప్రవర్తిస్తుంటే తండ్రి చూశాడు. కోపంతో ఇద్దరిని చంపేశాడంటూ పరువు హత్య అనే కోణాన్ని తెరపైకి తెచ్చారు. రేటింగ్ కోసం ఆమె ప్రైవేట్ మెసేజ్లు, ఫోటోలను పబ్లిక్ చేశారు. ఒక్కసారి దేశం మొత్తం లిక్కబడింది. ఆ ఇంటి తలుపుల వెనుక ఆ రాత్రి ఏం జరిగిందో ఖచ్చితంగా ఎవరికీ తెలియకపోయినా అందరి దృష్టి, అనుమానం, ముళ్ళు మాత్రం ఆ కన్నవాళ్ళు రాజేష్ నూపూర్ తల్వార్ వైపే తిరిగింది. పోలీసుల చేతిలో సాక్ష్యాలన్నీ నాశనమై కేసు పూర్తిగా గాల్లో కలిసిపోతున్న ఆ దశలో దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ రంగంలో దిగింది. అందరూ ఇక నిజం బయటపడుతుంది అనుకున్నారు. కానీ అక్కడ ఈ కేసు చరిత్రలో కనీ విని ఎరగని అతిపెద్ద కన్ఫ్యూజన్ కు దారి తీసింది. మొదట సిబిఐ టీం దృష్టి కన్నవాళ్ళ మీద కాకుండా పని వాళ్ళ మీద పడింది. రాజేష్ క్లినిక్ అసిస్టెంట్ కృష్ణ, ఇతర పనివాళ్లు రాజ్ కుమార్, విజయ్ మండల్ మొదట సిబిఐ టీంలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లకు నార్కో టెస్ట్, బెయిన్ మ్యాపింగ్ లాంటివి చేశారు. అప్పుడు బయటికి వచ్చిన కథ విని దేశం మొత్తం నివ్వెరపోయింది. ఆ రాత్రి ఆరుషి హేమరాజ్ అనుచిత స్థితిలో ఉండడం తండ్రి రాజేష్ చూశాడు. ఆ క్షణిక ఆవేశంలోనే ఇద్దరిని చంపేశాడని వాళ్ళు కాన్ఫెన్స్ చేసినట్టు కథలు బయటకు వచ్చాయి. కానీ అదంతా గాలివాటమే. కోర్టులో నిలబడడానికి ఒక్కటి సాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు. దాంతో ఆ థియరీ కుప్పకూలింది. మొదటి టీం ఏమీ తేల్చకపోవడంతో 2010లో రెండో సిబిఐ టీం ఎంటర్ అయింది. వాళ్ళు దర్యాప్తు చేసి కోర్టులో క్లోజర్ రిపోర్ట్ వేశారు. అందులో వాళ్ళు రాసిన ఒక్క లైన్ వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ జంట హత్యల కేసులో వాళ్ళకి దొరికిన ఒకే ఒక సస్పెక్ట్ కన్న తండ్రి రాజేష్ తల్వార్. కూతుర్ని ఆ స్థితిలో చూసిన తండ్రి తన చేతుల్లో ఉన్న గల్ఫ్ క్లబ్ తో ఇద్దరి తలల మీద బలంగా కొట్టాడని, ఆ తర్వాత ఒక సర్జన్ వాడే కత్తితో ఇద్దరి గొంతులు కోసేశాడని, ఇదంతా కప్పిపుచ్చుకోవడానికి తల్లి నూపూర్ సాయం చేసిందని ఆ రిపోర్ట్ లో రాశారు. కానీ సాక్ష్యాలు లేవని కేసును క్లోజ్ చేయమన్నారు. కానీ కోర్టు ఆ క్లోజర్ రిపోర్ట్ ను ముఖం మీద కొట్టినట్టు తిరస్కరించింది. తల్లిదండ్రుల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని ఆదేశించింది. 3 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2013లో స్పెషల్ సిబిఐ కోర్టు జడ్జి శ్యామ్లాల్ ఇచ్చిన తీర్పు దేశాన్ని షాక్ గురిచేసింది. డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆ 4 గోళ్ల మధ్య జరిగింది వాళ్ళకే తెలియాలి. కాబట్టి రాజేష్ నూపూర్ తల్వార్లే దోషులు అని చెబుతూ ఇద్దరికి జీవిత ఖైదు విధించారు. కన్న కూతుర్ని చంపిన నేరస్తులుగా ఆ తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. 4 ఏళ్లు జైలు జీవితం, ఎన్నో కన్నీళ్లు. కానీ అక్టోబర్ 12, 2015 అలహాబాద్ హైకోర్టు ఆ తీర్పును పూర్తిగా రివర్స్ చేసింది. వారిని దోషులుగా తేల్చడానికి ఆధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ సందేహం యొక్క ప్రయోజనం వాళ్ళకే ఇస్తున్నాం అంటూ రాజేష్ నూపూర్ తల్వార్లను నిర్దోషులుగా విడుదల చేసింది. వాళ్ళు స్వేచ్ఛ వాయువులు పీల్చారు. కానీ ఈ కథ ఎక్కడితో అయిపోలేదు. ఒక పచ్చి నిజం ఇప్పటికీ ఆ ఇంటి గోడల మధ్య ఉండిపోయింది. ఆరుషిని, హేమరాజ్ను చంపింది తల్వార్ దంపతులు కాకపోతే మరెవరు? అర్ధరాత్రి ఆ ఇంటి తలుపులు తట్టిన మృత్యు పేరేంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరకని అతిపెద్ద మిస్టరీగా నోయిడ్ డబుల్ మర్డర్ చరిత్రలో మిగిలిపోయింది. ఆరుషి బతికి ఉంటే ఇప్పుడు 31 ఏళ్ల వయసు. కానీ ఆమె జీవితం 13 ఏళ్లకే ఒక చీకటి గదిలో రక్తపు మడుగులో ఆగిపోయింది. సుప్రీంకోర్టులో సిబిఐ అప్పీల్ వేసి ఇన్నేళ్లు గడుస్తున్నా ఆ రాత్రి ఆరుషి గదిలోకి మృత్యు ఏ రూపంలో వచ్చిందన్నది ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యమే. గది తలుపులు లోపల నుంచి లాక్ చేసి ఉంటే హంతకుడు బయటికి వెళ్ళాడు. పగడ్బందీగా రక్తాన్ని తుడిచివేసిన చేతులు ఎవరివి? ఆరుషి మొబైల్ ని మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అన్నిటికంటే ముఖ్యంగా హేమరాజ్ శవాన్ని అంత కష్టపడి టెర్రస్ మీదకి లాక్కెళ్లి పాత కూలర్ కింద ఎందుకు దాచారు? కానీ తొలి రోజున యూపీ పోలీసులు చేసిన ఘోరమైన నిర్లక్ష్యం వల్లే ప్రత్యక్ష సాక్ష్యాలని నాశనమయ్యాయని చెప్తారు. కేవలం పరిస్థితుల ఆధారంగా ఎవరిని దోషిగా నిలబెట్టలేమని, రీజనబుల్ డౌట్ ఉంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేక తప్పదని కోర్టు తీర్పు స్పష్టం చేసింది. మీడియా చేసిన క్యారెక్టర్ అసాసినేషన్ ఈ కేసును పక్కదారి పట్టించడంలో అతిపెద్ద పాత్ర పోషించింది. బహుశా సరైన సాక్ష్యాలు దొరికి ఉంటే ఈ కేసు ఎప్పుడో సాల్వ్ అయ్యేదేమో. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.